కొడాలి నాని ఇంటి దగ్గర అప్పట్లో ఏదైతే తను ఉపన్యాసాలు ఎక్కువగా ప్రతి తెలుగుదేశం కార్యకర్తని బాగా రగిలించింది కొడాలి నాని మాటలే. ప్రతిసారి నా కొడకలు ఇట్లాంటి పదాలతో వాడతా, సంభాషణ దారుణాతి దారుణమైన భాష వాడుతూ ఉంటారు. ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొడాలి నాని ఓడిపోవడంతో తీవ్ర ఉద్రిక్త సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ఇంతకుముందు ప్రకటించావు కదా, మాట నిలబెట్టుకోవాలంటూ అక్కడ తెలుగు యువత శ్రేణులు పెద్ద ఎత్తున ఇంటి దగ్గరికి చేరుకున్నారు. పరస్పరం కాల్ చేసుకుంటే అక్కడ తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు. అక్కడ ఈ గొడవలు చేసుకుంటే మంచిది కాదంటూ అక్కడ సిఐ వ్యాఖ్యానించారు. పరస్పరం కాల్ చేసుకుంటారా ఏంటంటూ సిఐ వ్యాఖ్యానించడంతో పోలీసు వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగు యువ నేత పొట్టూరు దర్శిత్. పోలీసుల్ని తోసుకుంటూ కొడాలి నాని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్నారు పోలీసులు తెలుగు యువత శ్రేణుల మధ్యన వాగ్వివాదం చోటు చేసుకుంది. కొడాలి నాని ఇంటిపైన రాళ్ళు గుడ్లు విసిరారు. ఈ సందర్భంగా జై చంద్రబాబు అంటూ కొడాలి నాని ఇంటి మీద దగ్గర టపాసులు కాల్చారు తెలుగు యువత. డౌన్ డౌన్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. విడివాడలో కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ట్రైలర్ మాత్రమే సినిమా ముందంటూ పొట్లూరు దర్శిత్ స్టేట్మెంటు. చంద్రబాబు సీఎం అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశాడు. మాజీ ఎమ్మెల్యే మాట నిలబెట్టుకోవాలి, నాని మాట నిలబెట్టుకోవాలి, రాజకీయ సన్యాసం చేస్తానన్నావు, శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చాను, దమ్ముంటే బయటికి రా అంటూ పిలిపించారు. బొచ్చు పీకుతారా అన్నావు, వచ్చి మాకు సమాధానం చెప్పు అంటూ నిలదీశారు. అధికారం లేకుంటే నీ బతుకు కుక్కలు చింపిన విస్తరి అంటూ విమర్శించారు. ఎవరొస్తారు రండి అని రెచ్చగొట్టావు, నీ బతుకు చంద్రబాబు అవసరం లేదు, తెలుగు యువత వస్తే ఇంట్లో దాక్కున్నావు అంటూ విమర్శించారు. టీడీపీ నామరూపాలు లేకుండా చేస్తానని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఇంటికి పరిమితం అయ్యావంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.